ఎక్కడైనా క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది అంటే చాలు గచ్చిబౌలి దివాకర్ హడావిడి ఈ మధ్యన మరీ ఎక్కువైపోతోంది. ఫోటోలు, ఇంటర్వ్యూలు, హంగామా చేసుకోవడం, ప్రొజెక్షన్ లో ఉండాలనే ప్రయత్నం చేయడం దివాకర్ స్టైల్ మనకు తెలుసు కదా. ఎస్, ఇలాగే ఉంటుంది కదా ముందు నుంచి. ఇంతకీ అసలు కారణం ఏంటి? క్రికెట్ పాపులర్ కాబట్టి ఆ పాపులర్ గేమ్ లో మనం కనపడితే మనం కూడా పాపులర్ అయిపోతాం అనే ప్రయత్నమైనా ఇదంతా, లేదంటే గనక అంతకుమించిన కారణాలు ఏమైనా ఉన్నాయా? ఆ తర్వాత చాలా మంది ఇప్పుడు అమిత్ షా తనయుడు జైషా గురించి రకరకాలుగా మాట్లాడడం కనపడుతోంది కదా. హర్మన్ ప్రీత్ కౌర్ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత జైషా పాదాలకి నమస్కారం పెట్టడం గురించి కూడా చర్చ జరుగుతోంది కదా. ఈ రెండు టాపిక్స్ చూద్దాం. గచ్చిబౌలి దివాకర్ హడావుడి తెలిసిందే కదా. పబ్లిసిటీలో తోపు, దానికోసం ప్రత్యేక బృందాలు ఉంటాయి. ఎక్కడ మ్యాచ్ జరిగినా కానీ పిల్లకాయలు వేసుకుని హడావిడి చేయటము, ఆ మ్యాచ్ చూసేస్తున్నట్టుగా, గెలిచిన తర్వాత పార్టీ చేసేసుకుంటున్నట్టుగా, తానే దగ్గరుండి ఇదంతా నడిపించేసినట్టుగా బిల్డప్ ఇవ్వడం గచ్చిబౌలి దివాకర్ స్టైలు. పైగా ఇప్పుడు కొంచెం ఈ పబ్లిసిటీ మేనేజ్మెంట్ అనే దాని గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టేసరికి ఎక్కడ మ్యాచ్ జరిగినా కానీ ఇలాంటి అపీరెన్స్లు పెరిగినాయి ఈ మధ్యన. దీనికి రెండు కారణాలు. ఒకటి, క్రికెట్ పాపులర్ కాబట్టి ఆ పాపులర్ గేమ్ తో అటాచ్ అయితే గనక మనం కూడా పాపులర్ అయిపోతాము. క్రీడా సంఘాల్లో ఇన్వాల్వ్మెంట్ తోనో, లేదంటే ఇంటర్వ్యూ లాంటివి ఇస్తూనో ఏదో రకంగా బజ్ లో ఉండిపోవచ్చు అనేది ఆశ ఒకటి. రెండోది ఏంటో తెలుసా? అమిత్ షా తనయుడు జైషా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్లో వెలిగిపోతున్నారు కాబట్టి పరిచయం పెంచుకునే ప్రయత్నం. పరిచయం పెంచుకోవడానికి ఈ అటెంప్ట్స్ ఎంతవరకు కలిసి వస్తాయి, ఎంతవరకు పనికొస్తాయి అని తెలియాలంటే రీసెంట్ హిస్టరీని ఒకసారి తిరగేయాలి. కేంద్రంలో బీజేపీ నాయకులకి పొలిటికల్ క్యాలిక్యులేషన్స్ తప్ప పర్సనల్ ఎమోషన్స్ తక్కువ. అంటే రాజకీయంగా అడ్వాంటేజ్ ఉంటుంది అని అనుకుంటున్నప్పుడు కలవడము, కలిసి నడుస్తున్నట్టు ఉండడం వరకు ఓకే. కానీ రాజకీయం గనక అవతల పక్కన బలహీనపడుతుంది అనుకుంటున్నప్పుడు, పవర్ వీక్ అవుతోంది అని తెలిసినప్పుడు డిస్టెన్స్ ఆటోమేటిక్గా పాటిస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇండియన్ క్రికెట్లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్గా కపిల్ తర్వాత అంతటి ఎఫెక్టివ్ కెప్టెన్గా ముద్రపడ్డ సౌరవ్ గంగూలీ ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్. ఆ మధ్యన జైషా, గంగూలీ క్రికెట్ ట్విన్స్ లాగా కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళు. గంగూలీనేమో బీసీసీఐ అధ్యక్షుడు, ఐసీసీ వరకు ఆ ఇంపాక్ట్ ఉండేది. జైషా సెక్రటరీగా ఉండేవారు. ప్రతి విషయంలోనూ వీళ్ళిద్దరి అపీరియన్స్ జాయింట్ గా కనపడేది. కొన్నాళ్ళ తర్వాత బీజేపీ గంగూలీని బెంగాల్లో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని కోరిందని, గంగూలీ అందుకు సిద్ధపడలేదు అనే టాక్ గట్టిగా వచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్ళకే రొటేషన్ విధానంలో గంగూలీ బీసీసీఐ చైర్మన్ గిరి పోయింది, ఐసీసీలో కూడా పవర్ పోయింది. కట్ చేస్తే క్యాబ్లో పడ్డాడు మళ్ళీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్. ఇంకెక్కడా కనపట్టలేదు ఇప్పుడు. చూసారా? అంటే రాజకీయ రిలవెన్స్ తగ్గితే లేదనుకుంటే ఒక్కసారి కత్తెర పడితే ఎలా ఉంటుందని చెప్పడానికి అదొక ఎగ్జాంపుల్ మనకి. అందుకని జైషాతో పరిచయం పెంచేసుకోవచ్చు, దానివల్ల రిలవెన్స్ లో ఉండొచ్చు అని అనుకుంటే గనక అది కేవలం మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ పవర్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది, ఎంతవరకు నిలుపుకోగలుగుతాం అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక ఆ తర్వాత మ్యాచ్ జరిగిన ప్రతిసారి మనం పబ్లిక్ లో కనపడుతూ ఇంటర్వ్యూలు ఇస్తూ ఏవేవో చెప్తూ ఉండటం మూలన మనకి ఇమేజ్ అట్రిబ్యూట్ అవుతుంది అని అనుకోవడం అనేది కేవలం సబ్బు నురగలాంటిది. నురగొచ్చినట్టు కనపడుతుంది కదా సబ్బు, కానీ 2 నిమిషాలు ఆగితే ఆ నురగ ఇంకిపోతుంది. పైగా ఎదురు నీళ్ళెట్టు కడుక్కోవాలి మనమే. ఇలాంటి పబ్లిసిటీస్ కూడా అలాంటివే. కానీ నిజంగా కమిట్మెంట్ ఉంటే, ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనుకుంటే, అఫ్ కోర్స్ మనకి క్రికెట్ మీద అండర్స్టాండింగ్ అని, లవ్ గానీ ఉంటే ఏం చేయొచ్చు గచ్చిబౌలి దివాకర్. ఇది అసలు పాయింట్. మన దగ్గర టాలెంట్ చాలా ఉంది, కానీ ఆ టాలెంట్కి ప్లాట్ఫామ్స్ లేవు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మనకి క్లబ్ క్రికెట్కి ఎంకరేజ్మెంట్ లేదు, క్యాస్ట్ పొలిటికల్ ఇంటర్వెన్షన్ లేకుండా ఏ స్థాయిలోనూ సెలక్షన్ జరిగే సిచ్యువేషన్ లేదు. అన్నిటికీ మించి వీఆర్ డెడికేటెడ్, వీఆర్ కమిటెడ్, దేశంలో ఎక్కడా లేని సిస్టమ్ మన దగ్గర ఉంది అని చూపించేందుకు మన దగ్గర ఏ పెక్యులారిటీ లేదు ఇప్పటి వరకు. పైపెచ్చు మనము ఎవరెవరి మీదో ఏవేవో ఆరోపణలు చేశామో, ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ ఉన్న వాళ్ళ పేర్లు తీసుకొచ్చి మరీ పబ్బం గడిపేసుకున్నాం. తీరా గచ్చిబౌలి దివాకర్ యాక్టివేట్ అయిన తర్వాత అలాంటి ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికంటే ఇంకెక్కడైనా బెటరే అని వలసెళ్ళిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని బట్టి చూస్తే అర్థమయ్యేది ఏంటి? మనం ప్రొజెక్షన్ కోరుకుంటున్నాం, పరిచయాలు పెంచుకోవాలనుకుంటున్నాం, కానీ క్షేత్రస్థాయిలో మాత్రం కమిట్మెంట్ చూపించట్లా, డెడికేటెడ్ గా ఏమీ చేయట్లా. మరి ఇలాంటప్పుడు గచ్చిబౌలి దివాకర్ ఎన్నిసార్లు ఎంట్రీ ఇచ్చినా, మ్యాచ్ జరిగిన ప్రతిసారి ఎంత హంగామా చేసినా ప్రయోజనం ఏమైనా ఉంటుందా? కాసేపు కెమెరాలో కనపడడం తప్ప. ఎనీ థాట్స్, అభిప్రాయాలు ఉంటే గనక నిర్మాణాత్మకంగా మాట్లాడుకుందాం. కేవలం థాట్ ప్రాసెస్ని అనలైజ్ చేయడము అసలు మనం
విధానాల్లో పబ్లిక్ పర్పస్ ఎంతుంది, సబ్స్టెన్స్ ఎంతుంది అనేది చెప్పడం మాత్రమే ఇక్కడ ఉద్దేశం. డోంట్ టేక్ ఇట్ టూ పర్సనల్, డోంట్ మేక్ ఎనీ హార్ష్ అండ్ క్రూడ్ కామెంట్స్ ప్లీజ్.